కనీస వేతనాల గెజిట్ ఎందుకు ముద్రించలేదు? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. రాష్ట్రంలో కనీస వేతనాలకు సంబంధించిన గెజిట్ ముద్రించాలని తాము ఆదేశించినా కూడా ఎందుకు పాటించలేదో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. 5 ఏళ్లకోసారి కనీస వేతనాలను సవరిస్తూ గెజిట్ విడుదల చేయాల్సి ఉండగా 2007 తర్వాత ఇప్పటి వరకు మళ్లీ విడుదల ఇవ్వలేదని పేర్కొంటూ తెలంగాణ రీజనల్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ 2023లో బిల్ దాఖలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాల పెంపుపై వివిధ ప్రభుత్వ శాఖలు జీవోలు చేసి చేతులు దులుపుకున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. 1 కోటి మందికి పైగా కార్మికులు ప్రభుత్వ చర్యలతో నష్టపోతున్నారని చెప్పారు. వాదనలు విన్న సీజే ధర్మాసనం వెంటనే గెజిట్ ప్రింట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనరు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ను ఆదేశిస్తూ 2023లోనే ఉత్తర్వులు జారీ చేసింది. 6 వారాల సమయం ఇచ్చినా కూడా అమలు చేయలేదంటూ పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రేణుకా యారా ధర్మాసనం విచారణ అయితే చేపట్టిందనమాట. వెంటనే మీరందరూ కూడా కనీస వేతనాలు అయితే ప్రకటించండి. ఎందుకంటే ఎవరైతే పాపం కార్మికులు పని చేసుకుంటారో వారి కనీస వేతనాలు ప్రకటించకపోతే వారికి ఎలా డబ్బులు అయితే ఇస్తారని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అయితే పెంచాలని చెప్పేసి హైకోర్టు ఊహించిన షాక్ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని